ప్రియమిత్రులకు నమస్తే అండి. ఎలా ఉన్నారు? చలి బాగా పెరిగింది గదా! చాలా జాగ్రత్తగా ఉండాలండి. ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. జలుబులు, దగ్గులు, జ్వరాలు కాస్త ఎక్కువగా వస్తుంటాయన్నమాట. రెసిస్టెన్స్ తగ్గుతుంది ఈ కాలంలో. ఇంతకీ ఈరోజు విషయం ఏంటంటే, మన మంచితనం, మన మనసులో జాలి, దయ అన్ని వేళలా పనికిరాదండి. ఒక్కోసారి మనకి హ్మ్, మర్చిపోలేని వేదన మిగులుస్తది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదేంటంటే అవసరంలో అడిగారని మంచితనంతోటో, జాలితోటో డబ్బు అప్పిచ్చామనుకోండి, ఒక్కోసారి డబ్బు పోవటం కాకుండా ఆ ఫ్రెండ్‌షిప్ కూడా పోతుంది. స్నేహం కూడా పోతుంది. ఆ బంధాలు, బాంధవ్యాలు దెబ్బతింటాయి. మనకు మిగిలేది మర్చిపోలేని వ్యధ మాత్రమే. మర్చిపోలేని బాధ మాత్రమే. ఆ విషయం అర్థం కావాలంటే మీకో చిన్న నీతి కథ చెప్తాను వినండి. ఒక ఊర్లో రామయ్య అనే ఆహ్, మంచి మనసు గల వ్యక్తి ఉండేవాడనమాట. ఒకరోజు అతని స్నేహితుడు కేశవుడొచ్చి, "అవసరంలో ఉన్నాను. కొంచెం డబ్బు అప్పు కావాలని" అడిగాడట. పాపం రామయ్య మంచివాడు గదా! వెంటనే ఆలోచించకుండా డబ్బు అప్పిచ్చాడు. కేశవుడన్నాడు, "మళ్ళా ఒక నెలలో తిరిగిచ్చేస్తాను తప్పనిసరిగా" అన్నాడు. ఓ నెల గడిచింది, 2 నెలలు గడిచింది. కేశవుడు ఆహ్, పత్తలేడు. ఓ రోజు బజార్‌లో రామయ్యకి కేశవుడు కనపడితే పలకరించబోతే చూసి కూడా మొఖం తిప్పుకొని వెళ్ళిపోయాడట. చూడనట్టు నటించి. రామయ్యకి బాధ కలిగింది. దుఃఖం గూడా వచ్చింది. మంచివాడు గదా! ఇమ్మీడియేట్‌గా పాపం బాధ తన్నుకొస్తదనమాట. డబ్బు పోయినందుకు కాదు, స్నేహం పోయినందుకు బాధ. అలా ఉంటది. మనుషుల మంచితనాన్ని లీనియంట్‌గా తీసుకుంటారు. ఆ అడ్వాంటేజ్‌గా తీసుకొని మోసం చేస్తుంటారు. అలాగే కళ్ళు తెరుచుకున్నాడు రామయ్య. అనుకున్నాడు జీవితంలో డబ్బిస్తే డబ్బు పోవటమే కాకుండా స్నేహం గూడా పోతుందని. ఇందులో నీతి ఏంటంటే డబ్బు అప్పివ్వడం గానీ, అప్పు తీసుకోవడం గానీ ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. బాగా ఆలోచించుకోవాలి. డబ్బు చాలా మాయదండి. మనిషిని మార్చేస్తుంది. మానవ సంబంధాలని దూరం చేస్తుంది. అవునా కాదా? డే టు డే లైఫ్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇలాంటి విషయాల్లో. మంచితనం మంచిదే. కానీ అతి మంచితనం ఎప్పటికీ మంచిది కాదు. చివరాఖరిగా నేను చెప్పబోయేది. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి 10 మందికి షేర్ చేసి దయచేసి నా రానా డైలీ టాక్స్‌కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి. సర్వే జనా సుఖినో భవంతు.